బాధ్యత లేకపోతే ఆ వ్యవసాయదారుడు ఆ పొలాన్ని పండించలేడు, సమయానికి నీళ్లు పెట్టలేడు, సమయానికి ఎరువులు వేయలేడు. బాధ్యత లేకపోతే ఏమవుతుంది చెప్పాలి, పంట నష్టం వస్తుంది. అలానే పశువులకు నీళ్లు పెట్టకుండా, మేత వేయకుండా పాలు చేయాలంటే రక్తం తప్ప పాలేమి రావు. అంటే బాధ్యత ఉంటే నీ పశువులను నువ్వు చక్కగా మేపుకోగలుగుతావు. అలా నీ పొలాన్ని చక్కగా వ్యవసాయం చేసుకోగలుగుతావు. అలా నీ కుటుంబం పట్ల నీకు బాధ్యత ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. ఇప్పుడు నాకు దేవుడు ఒక సేవనిచ్చాడు, విశ్వాసులను ఇచ్చాడు, కుటుంబాలను ఇచ్చాడు. నేను సేవ పట్ల ఏముండాలి, నాకు బాధ్యత ఉండాలి. ఖాళీగా ఇంట్లో పడుకున్నాను అనుకో, వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని బండి వేసుకుని శుభ్రంగా ఆ ఇంటికి ఇంటి తిరిగి ప్రార్థనలు చేసి ఏమండి పరిచర్య విడిచిపెట్టి ఆ దిశగా నడిపించబడ్డాననుకో, ఇక్కడ మందిరం అవుతుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకు ఒక బాధ్యత పెట్టాడు. విశ్వాసకి విశ్వాస పట్ల బాధ్యత, సేవకునికి సేవ పట్ల బాధ్యత. ఈ బాధ్యత లేకపోతే నీవు అభివృద్ధి పదములో నడిపించబడలేవు. ఈ బాధ్యత నిన్నేం చేస్తుందంటే దినదినము నిన్ను అభివృద్ధి పదములోనికి నడిపిస్తుంది. విశ్వాసకి మందిరం పట్ల ఏముండాలి, బాధ్యత ఉండాలి. ఇది నా మందిరము, ఇది నా ఇల్లు అని నీకు ఒక బాధ్యత ఉండాలి. నీకొక సంకల్పం ఉండాలి. దేవుని మందిరంలో నువ్వు ఒక పాత్రగా బాధ్యతతో కూడిన పాత్ర వహించాలి. దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి నువ్వు పరిచర్యకు సహకరించాలి. అంటే ఈ బాధ్యత ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ సువార్త పట్ల ఈ పౌలు గారికి ఎంతో బాధ్యతతో, మిక్కిలి వినయముతో దేవుని క్రీస్తు సువార్తను బాధ్యతతో చేస్తూ ఉన్నారు. క్రీస్తు నామము ఎరగని చోట్ల ఎక్కడండి? ఇప్పుడు మనం కూడా ఈ మే నెలలో క్రీస్తు నామము ఎరగని చోట్ల ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. ఎలా? మిక్కిలి వినయముతో, మిక్కిలి ఆశ కలిగి. బా, ఏం మాట అండి! మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఎలా? మిక్కిలి ఆశ కలిగి. మనకి మిక్కిలి ఆశ ఉండాలి. ఆశ లేని ప్రాణాన్ని దేవుడు కూడా తృప్తిపరచలేడు, ఇవ్వడో. నువ్వు కోరుకోవాలి. ఏమని? అయ్యా నన్ను ఆశీర్వదించు బాబు అని. మిక్కిలి వినయముతో ఆశ కలిగి నువ్వు ప్రభుని అడగాలి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు బాధ్యత ఉండాలి. ఏముండాలి? బాధ్యతతో కూడిన విశ్వాసము నీలో ఉండాలి. మరి బాధ్యత ఉందా నీకు? బాధ్యత కలిగి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలుగుతూ ఉన్నావా? విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆగి ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది, మిక్కిలి ఆశ కలిగి మన భక్తి చేయగలుగుతున్నామా అని మనం ఆగి ఆలోచిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. బాధ్యత మనకు ఉండాలండి. బాధ్యత కలిగిన తండ్రి ఏం చేస్తాడంటే
తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటాడు. చక్కగా పిల్లలను చదివించుకుంటాడు. చక్కగా వివాహాలు సమయానికి వచ్చేటప్పటికి, వయసు వచ్చేటప్పటికి చక్కగా మంచి సంబంధం చూసి వివాహము చేయగలుగుతాడు. ఎందుకంటే కూతురి మీద ఉన్నటువంటి బాధ్యత, కొడుకు మీద ఉన్నటువంటి బాధ్యత. నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యా మా అమ్మాయికి మంచి సంబంధం చూడండి, పెళ్లి చేస్తే నా బాధ్యత చెప్పండా బాబా. నా బాధ్యత అంటే ఏముంది? తండ్రికి తల్లికి అంటే బాధ్యత ఉంది. అందుకని దైవ సేవకులుగా మాకు చెప్తూ ఉంటారు, అయ్యా ఈ సంవత్సరం నా కూతురికి పెండ్లి చేయాలి, నా కొడుకుకి పెండ్లి చేయాలి, చేస్తే నేను మూలన ఉంటానయ్యా, నా బాధ్యత తీరిపోతుందయ్యా, నేను ప్రశాంతంగా ఉంటానయ్యా. ఏదో చిన్న ఆ పంచనే ఓ ప్రక్కనే ఓ రూములో పడి ఉంటానయ్యా, నాకు ప్రశాంతంగా ఉంటుందయ్యా, కొంచెం ప్రార్థన చేయండి, సంబంధం ఏదో ఉంటే చూడండి బాబు అంటూ ఉంటారు. ఎందుకురంటే బాధ్యత. ఈ రోజున బాధ్యత లేకుండా నీవు ఉన్నావేమో, కుటుంబం పట్ల బాధ్యత లేకుండా ఉన్నావేమో, విశ్వాసం పట్ల ఆశ కలిగి నువ్వు బాధ్యత లేకుండా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఆయన మాట నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉంది. నువ్వు బాధ్యత కలిగి ఉన్నావా? పిల్లలకి చదువు పట్ల బాధ్యత ఏముండాలి? బాధ్యత లేకపోయింది అనుకో, ప్రతిరోజు నీవు టీచర్ చేత తిట్లు తినాలి, పనిష్మెంట్ ఇస్తారు నీకు. ఏమండి, గోడ కుర్చీ వేపిస్తారు, బెంచి ఎక్కిస్తారు, ఎండలో నిలబెడతారు. నీవు ప్రతిరోజు పనిష్మెంట్ నీకు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే హోంవర్క్ ఇచ్చారు, వినండి నా వైపు చూడండి, హోంవర్క్ ఇచ్చారు, ఏం చేయాలి చెప్పండి? చేయలేదంటే నీకు అర్థం ఏంటి? బాధ్యత లేదు నీకు చదువు మీద. అర్థమైందా నీకు? చదువుకునే పిల్లలు బాధ్యతతో చదువుకోవాలి. అప్పుడు నీ జీవితంలో, నీ చదువు రంగాలలో ఫెయిల్ అనే మాట, ఓటమి అనే మాట ఉండదు. ఎందుకురా అంటే నువ్వు బాధ్యతతో నువ్వు చదువుకుంటున్నావు గనుక నీకు ఓటమే రాదు, ఫెయిల్ అనే మాట నీ డిక్షనరీలో ఉండదు, నీ జీవితంలో ఉండదు. ఎప్పుడో తెలుసా? బాధ్యత. ఎలా అండి? బాధ్యత ఉండాలి మనకి. నీ బాధ్యతలను మర్చిపోయేవనుకో, నువ్వు ఏ విషయములోనూ అభివృద్ధి పొందలేవు, ఏ విషయములోనూ తేజరిల్లలేవు, ఏ విషయములోనూ ఆనందాన్ని పొందుకోలేవు, సంతోషాన్ని పొందుకోలేవు. ఈ రోజున కుటుంబం పట్ల బాధ్యత లేకుండా అప్పుడప్పుడు వింటూ ఉంటాను, ఒరే వీళ్ళ తల్లిదండ్రులు వీడిని గాలికి వదిలేశారు అంటారా? నా మాటలేమి కాదండి, ఉన్న విషయాన్ని చెప్తూ ఉంటున్నాను. ఈ అమ్మాయిని వదిలేశారా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారంటే కాచుకుంటారు. ఏం చేస్తారు? కాచుకుంటారు, కాపలా కాస్తారు, భద్రపరుచుకుంటారు. రేపు రోజు ఒక సంబంధం వచ్చిందనుకో, పలానా వాళ్ళ అమ్మాయి అంటే ఆ ఇంటి ప్రక్కోడు సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలి అంటే బాధ్యతతో పెంచాడు అనుకో పిల్లల్ని, ఏం చెప్తారు? వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్ అండి, వాళ్ళమ్మ చాలా స్ట్రిక్ట్, చీపురు కట్ట తిరగేస్తుంది. అర్థమైంది మీకు?
చాలా మంచి పిల్లలండి, మంచి సంబంధం అండి అని ఇంటి పక్కోడు సాక్ష్యం చెప్పాలి. అర్థమవుతుందా మీకు? చాలా మంచి పిల్లలండి, బాగా చదివించాడు నాన్న, కాయా కష్టం చేసి, కూలి పని చేసి, వ్యవసాయం చేసి, ఉద్యోగం చేసి, వ్యాపారం చేసి, ఏ విధము చేతన వారి పిల్లల్ని బాగా చదివించాడు, మంచిగా ఉంటారండి, మంచి పిల్లలండి అని చెప్పాలి నీ ఇంటి ప్రక్కోడు. అంటే బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు చేసే ఈ బాధ్యత వహించడం ద్వారా పిల్లల పట్ల ఒకరోజు సాక్ష్యాన్ని పొందుకుంటావు. లేదనుకో పట్టించుకోరండి, వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోరండి. ఆడండి, గాలిగడండి, ఆమెండి, తిరిగిపోద్దండి అని ఈ పక్క ఇంటి ప్రక్కోడు అడుగుతారు సాక్ష్యం. పెళ్లి సంబంధానికి వెళ్ళామనుకో ఎంక్వైరీ చేస్తారా చేయరా, ఏంటి పరిస్థితి, ఏంటి ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎలాగా గొడవలు వాళ్ళ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, క్యారెక్టర్ ఏంటి, అన్నీ అడుగుతారండి. అడగరా? అడిగిన తర్వాత అప్పుడు ఖాయం చేసుకుంటారు. ఓహో మంచిదే, ఓకే, ఆ మంచి సంబంధానికి వెళ్ళేవరా అప్పారావు సుబ్బారావు అంటారు నిన్ను. లేదనుకో అయ్య ఎంత పని జరిగిపోయిందయ్యా అని చెప్పేసి మోసపోయామనుకో జీవితం పాడైపోద్ది. అందుకని మనకి బాధ్యత అనేది ఉండాలి. హల్లెలూయా. స్వార్థ పట్ల ఎంతో మిక్కిలి ఆశ కలిగి ప్రకటించాలని, స్వార్థ లేని చోట వాక్యాన్ని చెప్పాలని, ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి యేసు ప్రభు అతనితో స్వరం ద్వారా మాట్లాడిన రోజు నుండి ఈ పౌలు గారు బాధ్యతతో సేవ జరిగిస్తూ ఉన్నాడు. 7 సంఘాలు కట్టాడు ఆయన. ఎన్ని సంఘాలు? మరి మనం కూడా కట్టాలా వద్దా చెప్పండి, చెప్పాలి, కడదామా వద్దా? దేని స్తోత్రం. కట్టాలంటే విశ్వాసులు బాధ్యత కలిగి ఉండాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే విశ్వాసులు బాధ్యత కలిగి ఉండాలి. మొన్న ఒక రోజు ఒక సహవాసం వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు మేము ఈ వారము పరిచర్య 2-3 కుటుంబాలకు అప్పచెప్పేస్తాం, వాళ్ళే చేస్తారు. ఏం చేస్తారు? పరిచర్య. భోజనాలు సేవకుడిగా నేనే చెప్పేస్తాను, మీరే వంట చేయాలని బాధ్యత వహించి వారికి ఉన్నా లేకున్నా ఆ రోజు విశ్వాసులకు వంట చేస్తారు. ఈ సామాన్లు త్రోమేవాళ్ళు, మందిరాన్ని తుడిచేవాళ్ళు 2 కుటుంబాలకి మేము అప్పచెప్పేస్తాం, వారానికి ఒకరు. బాధ్యతతో వాళ్ళు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు అని చెబుతూ ఉన్నారు. అప్పుడు నాకు కూడా అనిపించింది, నిజమే మనం కూడా ఎలా చేస్తే బాగుంటుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే బాధ్యత ఉందనుకో, సంఘం పట్ల విశ్వాసకి బాధ్యత ఉందనుకో, ఒకరు సౌండ్ సిస్టాన్ని పెట్టుకుంటారు, ఒకరు మందిరం శుభ్రంగా చూసుకుంటారు, ఆహారం సిద్ధపరచాలంటే సిద్ధపరుస్తారు, సేవకుడు శుభ్రంగా వాకింగ్ చెప్పుకుంటాడు. దేని స్తోత్రం. అంతే కదండి. బాధ్యత ఉండాలి. బాధ్యతతో కూడిన విశ్వాస జీవితాన్ని, సేవా పరిచయం మనం చేయాలి. బాధ్యత లేకపోతే ఏ కుటుంబము వర్ధిల్లదు, ఏ సంఘము వర్ధిల్లదు. ఆ తాపి మేస్తులు అంటారు, ఏంటి పాస్టర్ గారేనా, పాస్టర్ గారేనా పని చేస్తున్నాడు,
కంకర కలుపుతున్నాడు, ఇటుకలు అందిస్తున్నాడు, సిమెంట్ మోస్తున్నాడు. పాస్టర్ గారా? బాధ్యత అంటే, బాధ్యత ఉంటే పరిచర్య మీద ఏముంటుందంటే ఆశ ఉంటుంది. హల్లెలూయా. బాధ్యత ఉండాలి మనకి. మనం అనేక చోట్ల స్వార్థను ప్రకటన చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇక్కడే కాదు, ఈ పౌలు బాధ్యతతో 7 సంఘాలు కట్టగలిగాడు. అందరినీ ఉపదేశ క్రమములో నడిపించబడగలిగాడు, నడిపించాడు ఆయన. అందుకని ఇదిగో నేను యేసయ్యను పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమని సంఘానికి చెప్పగలిగాడు ధైర్యంగా. మన సబ్జెక్ట్ ఏంటంటే బాధ్యత. ఏంటండి? బాధ్యత ఉందా మరి నీకు? ఉందో లేదో పరిశీలన చేసుకుని, ఇది మొదలుకొని నీ కుటుంబం పట్ల, సంఘము పట్ల, పరిచర్య పట్ల, నీ విశ్వాసం పట్ల నీవు బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత లేకుండా నువ్వు తిరగకూడదు అనవసరంగా. బాధ్యత ఉన్నవాడికి ఖాళీ ఉండదు. ఏముండదు? మనం బాధ్యతతో నడిపించబడాలి. హల్లెలూయా. బాధ్యతతో నీ కుటుంబాన్ని నడిపించు, నీ కుటుంబంలో కరువు ఉండదు. బాధ్యతతో నువ్వు ఉన్నావంటే నీకు అప్పులు ఉండవు. నువ్వు ఏదో రకంగా అప్పు చేసినా బాధ్యత ఉందనుకో, నువ్వు అప్పును తీర్చగలుగుతావు. మనం ఇది మొదలుకొని ఒక బాధ్యతతో కూడిన విశ్వాస జీవితాన్ని, పరిచర్యను మనము జరిగించాలి. ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. అందరూ తీయండి వాక్యం, మరోసారి చదువుకుందాం. అందరూ తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అందరూ చదవాలి, ఈ మాట తెలియాలి మీకు. 4వ వచనాన్ని 5వ వచనాన్ని చదివితే ఎంతగా చెప్తున్నాడో చూడండి. చదవండి. అందరూ తీశారా? అందరూ తీశారా వాక్యము? చూడండి, మళ్ళీ చదవండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని. వినండి, మనుషుల జ్ఞానము ఆధారం చేసుకోవద్దు, మీరు దేవుని శక్తిని ఆధారము చేసుకుని మీరు నడిపించబడాలి. ఓ కొరింథీ సంఘస్థులారా, ఓ మట్టపర్రు హోసన్న క్రియేటర్ లవ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి విశ్వాసులారా, మీరేం చేయాలంటే మీ జ్ఞానం ద్వారా కాక, మనుషుల జ్ఞానం ద్వారా కాక, దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. దేన్నంటే చెప్పండి. ఇప్పుడు మనం ఈ పరిచర్య జరిగిస్తున్నామంటే ఎవరి శక్తిని బట్టి? నా జ్ఞానం ద్వారానా, నా బలం ద్వారానా, లేకపోతే మీ ఆలోచనల ద్వారానా? మనము దేవుని శక్తిని ఆశ్రయించి, దేవుణ్ణి ఆశ్రయించి
ఆయన శక్తిని ఆధారము చేసుకుని మనము పరిచర్య జరిగించాలి. హల్లెలూయా. ఉండవలని నేను మాట్లాడినను, స్వార్థను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు. వినండి, నా వైపు చూడండి ఒకసారి, ఇలా చూడండి. తీయని మాటలు. ఏం మాటలండి? నువ్వు ముందే వేస్తున్నావు, పర్లేదన్నా, ఏం పర్లేదు, ఇంకో రెండే ఆరోగ్యం వస్తుందని చెప్పామనుకో, తీయగా. సిగరెట్ తాగుతున్నా, చుట్ట తాగుతున్నా, పర్లేదు, నీకు ఆరోగ్యం, చుట్ట తాగితే ఆరోగ్యం, మన పితరులు చుట్ట తాగారు, ఉబ్బసం పోయేదంట. ఏం పోయేది? చుట్ట తాగితే ఉబ్బసం పోయేదంట. పైకి చుట్ట తాగితే ఏం వస్తుంది? క్యాన్సర్ వస్తుందని మనకి చెబుతోంది. త్రాగితే ఏం పోతుంది? లివర్లు చెడిపోతాయని సైన్స్ చెబుతూ ఉంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలని నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. ఏ మాటలండి? చెప్పండి. నా జ్ఞానంతో తీయని మాటలు చెప్పాను అనుకో, మీకు అర్థమైందా? మీరు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారు, పర్లేదా అన్నా, ఏం కాదులే అని తీయని మాటలు చెప్పి గర్దించకుండా, బుద్ధి చెప్పకుండా, మీ భుజం మీద చేసి పర్లేదు క్యారీ అని అన్నాను అనుకో, అప్పుడు బాగా నచ్చుతాను మీకు నేను. అంటే పౌలు చెప్తున్నాడు, నా గురించి కాదు. పౌలు అంటున్నాడు, ఇదిగో జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. అర్థమైంది మీకు? జ్ఞానయుక్తంగా నా జ్ఞానంతో, అంటే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నా మాటలతో తీయని మాటలు మీకు ఎప్పుడు నేను ఉపయోగించలేదు. తీయని మాటలు ఉపయోగించక ఎలా చెప్పానంటే, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములను, పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో వేడుకుని మీకు దేవుని శక్తిని నేను పొందుకుని నేను మీకు బోధించి తిని. హల్లెలూయా. అర్థమైందా మీకు? తీయని మాటలు ఉపయోగించలేదంట అపోస్తలుడైన పౌలు. తీయని కబుర్లు చెప్తే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, అబ్బా సూపరా, పాస్టర్ గారు ఇరగదీసేసాడు రా బాబా, జోగులే జోగులు, నవ్వులే నవ్వులు, సూపరు, ఎక్కడిని తీసుకొచ్చారు ఈ పాస్టర్నే, బాగా చెప్పాడు అని మార్కులు వేస్తూ ఉంటారు. తీయని మాటలు. అందుకనే మీకు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగానే చెప్తాను. నన్ను మీరు ఏమనుకున్నా, తిట్టుకున్నా, నన్ను కోపగించుకున్నా, ఉన్న విషయాన్నే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నేను ఉన్న విషయాన్నే మీకు తెలియపరుస్తూ ఉంటాను. ఎందుకంటే గర్దించినప్పుడు లోబడితే శిక్ష నీకు రాదు. ఏం రాదు? వినండి, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడి ఒక సేవకుడు నీ కొరకు వాక్యాన్ని చెబుతూ ఉంటే, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే నువ్వు నష్టము పాలు కావు. గర్దింపుకు లోబడితే కన్నీళ్లు విడవలసిన అవసరం ఉండదు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన శక్తిని ఆశ్రయించి ఒక సేవకుడు నీకు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటను నీవు గైకుని వింటే కనుక నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకని పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, బాధ్యతతో ఏం చేస్తున్నాడు? పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. బాధ్యతతో సంఘానికి చెప్పవలసిన మాటలన్నీ చెబుతూ ఉన్నాడు. ఒకసారి అంటాడు, రే కొందరు
వ్యభిచరిస్తున్నారంట. ఇదిగో నేను వచ్చినప్పుడు వాళ్ళకి బెత్తం వాడుతాను, వాళ్ళని బుద్ధి చెప్తాను అని ఓ సంఘానికి రాస్తా ఉన్న లేఖ. ఎందుకంటే బుద్ధి చెప్పకపోతే, గర్దించకపోతే, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే విశ్వాసం ఏమైపోతాడంటే పాడైపోతాడు. ఆత్మీయ జీవితం చీకటిగా మార్చబడుతుంది, బ్రతుకు అంధకారంగా మార్చబడుతుంది. అప్పుడు నీకు దుఃఖము నిట్టూర్పు కలుగుతుంది. అందుకని మనము దేవుని వాక్యాన్ని శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి దైవ సేవకుడు తీయని మాటలు కాక దేవుని ఆత్మతో నింపబడి బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? బాధ్యతతో దేవుని వాక్యాన్ని సేవకుడు ఏం చేయాలి? దేవుని ఆత్మను పొందుకుని, శక్తిని పొందుకుని బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యము అప్పటికప్పుడు నువ్వు కోపగించుకున్నా, నువ్వేం చేసినా ఆ వాక్యం ఏం చేస్తుందంటే, పలానా రోజున నా సేవకుడు చెప్పాడే, నేను కోపగించుకున్నానే, మూతి ముడుచుకున్నానే, ముఖం మార్చుకున్నానే, అయ్యో నిజమే కదని అప్పుడు నీకు అర్థమవుతుంది. ఎప్పుడు? జరిగేటప్పుడు. అవసరమా మనకి? అందుకని ఏం చేయాలంటే, మన విశ్వాస జీవితాన్ని బాధ్యతతో మనము నిర్వర్తించాలి. హల్లెలూయా. క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం చెయ్యాలి. బాధ్యతతో కుటుంబాన్ని నడిపించుకోవాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితం, ఇటు శరీర సంబంధమైన జీవితం ఏం జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతుంది. హల్లెలూయా. మన సేవా పరిచర్య మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్న 4వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో ప్రవేశించాం. 3వ సంవత్సరంలో ఎన్ని నెలలు అయింది? ఒక 16, ఈ ఒక 19, ఓ నెల రోజులు అనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఓ 45 రోజులు అయింది, 2 సంవత్సరాలు పూర్తయి. మొదటి స్థితి ఏంటి మంది? చెప్పండి. మట్టి, పురుగులు, పాములు. అప్పుడు ఏం చేసామంటే మనం బాధ్యతతో ప్రార్థన చేసాం. హల్లెలూయా. విశ్వాసముతో ప్రార్థన చేసాం, బాధ్యతతో సేవ చేసాం. ఈ బాధ్యత ఏం చేసింది? మనల్ని ఓ 2 సంవత్సరాల్లో ఏం చేసింది? వృద్ధి పొందించింది. మరి నీకు కండ్లకు కనబడట్లా? రుజువుగా లేదా? మరి దీన్ని నమ్మవా నీవు? బాధ్యత 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 ఉండాలి నీకు. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకో. అయ్యా, నా విశ్వాస జీవితాన్ని నేను బాధ్యతతో నిర్వర్తిస్తానయ్యా, నా కుటుంబాన్ని నేను బాధ్యతగా నడిపించుకుంటాను నాయనా అని నువ్వు తీర్మానం చేసుకుని, నువ్వు బాధ్యతతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే,
బాధ్యతతో ప్రార్థన చేయగలిగితే, బాధ్యత కలిగి మందిరానికి రాగలిగితే, బాధ్యత కలిగి పరిచర్య చేయగలిగితే, బాధ్యత కలిగి సేవకులతో నువ్వు సహవాసం చేయగలిగితే ఆశీర్వదించబడకపోతే నన్ను అడుగు. సేవకులకు తిరిగినటువంటి వాడు పాడైనట్లు ఈ భూప్రపంచంలో లేదు. పరిచర్య చేసి దేవుని నమ్ముకుని యేసు ప్రభుని ఆరాధించి ఆయన నమ్ముకుని పాడైపోయినట్లుగా ఎక్కడ రాయబడలేదు, ఎక్కడ నేను చూడలేదు. నేను తిరిగాను సేవకులతో. పరిచర్యకు నేను చేసిన ఆ బాధ్యతతో కలిగిన పరిచర్యే నన్ను ఈ రోజున సేవకుడిగా చేసింది. పలు చోట్ల ఆయన వాక్యాన్ని చెప్పడానికి, తల పండిపోయినటువంటి వారి ఎదుట వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. దేని స్తోత్ర. మన సీతారాంపురంలో 72 సంవత్సరాలు హెచ్ఎం టీచర్, తలంతా పండిపోయింది. అతని ఎదుట నేను వాక్యం చెప్పాను, యూట్యూబ్లో కూడా పెట్టాను. చూడకుండా అన్నీ చెప్పేస్తున్నాడు ఆయన. చూడకుండా ఒకటి చెప్పలేను. దేవుడు అంత జ్ఞానం ఇచ్చడానికి టీచర్ కదండి. ఓ గ్రీటింగ్ ఇస్తే ఆయనకి నేను ఇచ్చాను. ఆయన 15 నిమిషాలు చెప్పి ఆయన కూడా నా మాటలు వినాలని ఆశతో నాకు ఇచ్చేటి సమయం. నమ్మకంగా ఒక 40 నిమిషాల వాక్యం చెప్పాను. ఒక 5-6 మంది సేవకులు కూడా ఉన్నారు. ఎందుకురా బాబు అంటే, మన సౌండ్ సిస్టమ్ని చూసి, మన పద్ధతిని చూసి, ఇదెంత అదెంత అండి పాస్టర్ గారు, ఈ మిక్సర్ ఎంత అండి పాస్టర్ గారు, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు, కొనరు, డబ్బులు కొంచెం పెట్టరా. దేవునికి సంబంధించినటువంటి వస్తువులు, పరికరాలు మందిరంలో ఉండాలా? దేవుని స్తోత్రం. ఉండాలా లేదా? ఉన్నారా? వినసొంపుగా చక్కగా పాటలు పాడుతున్నారా మీరు? హాలో హాలో అని చక్కగా. మన అతనిలన్న ఏకో 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 పెట్టమంటాడు. లేకపోతే దేవుని స్తోత్రం. ఏంటి? ఎందుకని? ఉండాలి. దేవుని సన్నిధిలో మంచిగా పరికరాలన్నీ ఉండాలి. బాధ్యతతో కూడినటువంటి పరిచర్య చేయాలి మనం. హల్లెలూయా. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి బాధ్యతతో పనికి వెళ్ళి నమ్మకంగా డబ్బులు తీసుకొచ్చి బియ్యము సరుకులు అన్నీ కొనుక్కుని ఆ పిల్లలను పోషించుకోగలుగుతాడు. బాధ్యతతో కూడిన తండ్రి. మీకు అర్థమైందా? అందుకనే చెప్తాను, కుటుంబాలు బాగుపడాలంటే, సంఘము అభివృద్ధి చెందాలంటే, నీ ఆత్మీయ జీవితం చిగురించాలంటే, ప్రకాశించాలంటే నీకుండవలసింది బాధ్యత. హల్లెలూయా. బాధ్యత ఉంటే చాలు, వద్దన్న ఐశ్వర్యం నిన్ను వరిస్తుంది. హల్లెలూయా. నువ్వు చేసుకునే పని క్రమంగా చేసుకెళ్ళిపో. ఒక 2 సంవత్సరాలు నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు, ఓ 3 సంవత్సరాలు నీకు కష్టాలు రావచ్చు. ఏదో ఒక రోజున నీవు ఈ బాధ్యతతో కూడిన విశ్వాసం, బాధ్యతతో కూడినటువంటి ఈ పరిస్థితులు నిన్ను ఒక రోజు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాది. హల్లెలూయా. దీవెనకరంగా నిలబడతాది. తీర్మానానికి రా. ఈరోజు సమయం ఉంది. సమయం ఉన్నప్పుడే నీవు బాధ్యతను స్వీకరించాలి. బాధ్యతతో కూడిన జీవితాన్ని నీవు చేయడానికి తీర్మానం చేసుకోవాలి. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉంటుంది. హల్లెలూయా. ఎట్లా ఉంటుంది? మధ్యాహ్నం 12 గంటలకే తేటగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. సూర్యుని నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి దేవుని స్తోత్రం. అందరూ నా వంక సీరియస్గా చూస్తున్నారేంటి? నవ్వండి, నవ్వుతూ చెప్పండి.
ఏముండాలి? చెప్పండి అందరూ, ఏముండాలి మనకి? బాధ్యత ఉండాలి. బాధ్యతతో కూడినటువంటి పరిస్థితులు మనం చేయాలి. అందుకని ఈ అపోస్తలుడైన పౌలు మిక్కిలి ఆశ కలిగి ఆయన స్వార్థను ప్రకటించడానికి పూనుకున్నాడు బాధ్యతతో. అందుకని అంటాడు, నేను నా జ్ఞానం ద్వారా మీకు తీయని మాటలు ఏం చెప్పట్లా, నేను దేవుని ఆత్మను పొందుకుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నేను మీకు బోధిస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను, బుద్ధి చెబుతూ ఉన్నాను, మీరు నడవలసిన మార్గాలు ఏవో మీకు తెలియపరుస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 చదవండి. హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఉపదేశించేవారు అంటే వాక్యాన్ని చెప్పేవారు అనేక మంది ఉన్నారు, లేరండి? ఇప్పుడు మనకి ఒక పాంప్లెట్ ఇచ్చారు, సువార్త కూడికలు, అక్కడ ఉపదేశిస్తారు, వాక్యాన్ని చెబుతారు. అలానే నరసాపురంలో వాక్యం చెప్తారు, పాలకొల్లులో ఉపదేశకులు ఉన్నారు, అట్లా మల్కేపురంలో, రాజులలో దైవ సేవకులు ఉపదేశిస్తారు. అంటే ఉపదేశకులు అనేక మంది ఉన్నను, తండ్రి ఒక్కడే ఉన్నాడు, ఉపదేశించే నీ కాపరి. ఇదిగో నేను మీ కాపురని ఉన్నాను కనుక నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? ఇటు చూడండి, అల్లరి చేస్తే వైరిచ్చి కొడతాను, మరి చూసుకోండి. చెప్పండి, దేవుని స్తోత్రం. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, నేను కన్న తండ్రిని, వాళ్ళకి 2 బాబాయిలు ఉన్నారు. ఏమంటారు? బాబాయ్ అంటారు. బాబాయిలు ఎంతమంది? ఉపదేశకులు ఎంతమంది? 2, 4. చిన్న బాబాయ్, పెద్ద బాబాయ్, లేకపోతే అత్త, బావ, వీళ్ళందరూ ఉంటారు. కన్నవాడెవడో? రాజశేఖరం. అర్థమైంది మీకు? అందుకని అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మీకు. అందుకని ఏం చేయాలంటే, మీరు నేను యేసయ్యను పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కాపరిని పోలి విశ్వాసులు నడుచుకోవాలి. ఇప్పుడు కాపరి చూడండి, అప్పుడప్పుడు గొర్రెలు వెళ్తూ ఉంటాయి, మంద ఆ రోడ్డు అంటా వెళ్తూ ఉంటాయి, అప్పుడప్పుడు పొంత అంటా కూడా వెళ్తూ ఉంటాయి. అప్పుడు గొర్రెల కాపరి ఎదరొక ఆయన నుంచుంటాడు, కర్రట్టుని వెళ్తూ ఉంటాడు, ఆ కాపరి వెంట గొర్రెలు వెళ్తూ ఉంటాయి. మేకలు వెళ్ళవలేండి, గొర్రెలు మాత్రం ఏం చేస్తాయి? కాపరి వెంటే వెళతాయి. ఎందుకంటే అతను ఎటు వెళితే, ఎటు నడిపిస్తే అటు గొర్రెలు నడుచుకుంటాయి. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను యేసుక్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. నేను మీకు ఎవరినంటే కన్న తండ్రిని. హల్లెలూయా. మీరు మాకు కన్న తల్లి ఎలా అవుతారండి బాబు అనుకోవచ్చు మీరు. అంటే ఆధ్యాత్మికంగా వాక్యాన్ని అనే మేత పెట్టి మిమ్మల్ని పోషించి ఆధ్యాత్మికంగా మిమ్మల్ని తీర్చిదిద్దుతున్నటువంటి కాపరి మీకు ఎవరంటే కన్న తండ్రి. హల్లెలూయా. అర్థమైందా మీకు? అంతేగాని వీడు నాకంటే చిన్నోడు, ఎక్కడి నుంచో వచ్చాడు, నరసాపురం నుంచి మాకు చెప్తున్నాడు ఏంటి?
ఇతను మాకు తండ్రి ఏంటి అని మీరు అనుకోకూడదు. దీని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని నడిపించే తండ్రి సంఘ కాపరి, ఉపదేశకుడు. హల్లెలూయా. అందుకని మీరు దైవ సేవకుడిని పోలి నడుచుకోవాలి. మొన్న ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు. మన సహోదరు నతానీల్ అన్న చెప్పాడంట, మా పాస్టర్ గారు మామూలుడు కాదు బాబు, ప్రార్థన చేద్దాం అంటాడు, నడు అంటాడు, దేవుడు చేస్తాడంటాడు, కార్యం చేస్తాడంటాడు అని చెప్పేసి ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి ఏదో సందర్భాన్న నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు రా బాబు అంటే, సాక్ష్యాన్ని పొందుకున్నాము అంటే, ఒక విశ్వాసి సేవకుడు కొరకు సాక్ష్యం చెబుతున్నాడంటే బాధ్యత. హల్లెలూయా. ఏముండాలి? బాధ్యత ఉండాలి. సేవ పట్ల, విశ్వాసుల పట్ల. నాకు ఒక బాధ్యత ఉంది. సరిగ్గా ఇదే రోజు ఆదివారం మన మధ్యలో యాకోబన్న అనారోగ్యం కలిగింది. నేను మందిరం విడిచిపెట్టి వాళ్ళకి అప్పచెప్పి పిల్లలకి హాస్పిటల్ పరిగెత్తాను. నా మనస్సు ఉండట్లా. ఎందుకని? ఆధ్యాత్మికంగా నాకు కుమారుడు, విశ్వాసి, బాధ్యత ఉంది. నాకు మనస్సు ఏమీ బాగుంటలేదు. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చోలో కూర్చుని ఓ చిన్న ప్రార్థన చేశాను, బ్రతికించమని. ఆయన అంటాడు, బాబు ఎందుకు పాస్టర్ గారు మీరు వచ్చారు, సండే స్కూల్ అయిపోతుంది, అంత బాధలో ఉండి అంటాడు. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు అక్కడ సండే స్కూల్ జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి పాస్టర్ గారు అంటున్నాడు. పర్లేదన్నా, జరుగుతుందిలే, నేను ఉంటానులే అని చెప్పి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక బాధ్యత ఉంది. యాక్చువల్గా మన మందిరానికి రాడన్నా, కానీ ఈ ప్రాంతంలో నేను అడుగుపెట్టిన నాట నుండి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడం, సహకరించటం, సేవను ప్రోత్సహించటం, నాకు వస్త్రాలు కొనివ్వటం, ఎంతో బాధ్యతగా నన్ను చూసుకున్నాడు ఆయన. అందుకని నా మనస్సు నిలిచి ఉండలా. వెళ్ళి ప్రార్థన చేసి నేనే స్ట్రెచర్ తెచ్చి నేనే ఎక్కించుకుని నేనే అంబులెన్స్ ఎక్కించాను ప్రార్థన చేసి. ఎందుకో తెలుసా? నాకు ఒక బాధ్యత ఉంది. అర్థం చేసుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక మీకు నిజ జీవితంలో ఒక ప్రాక్టికల్, మీరు స్వయంగా మీరు చూశారు. ఒక్క వ్యక్తి కూడా హాస్పిటల్లో ఉంటే అతను వెళ్ళి సంఘ బిడ్డలు ఒక్కళ్ళు కూడా రాలా. వచ్చారా? ఆ రాజుబాబు గారు, డాక్టర్ గారు, వీళ్ళకి వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి తప్ప ఒక్కళ్ళు కూడా రాలా. అర్థం చేసుకోండి మీరు. ఒక్కళ్ళు కూడా వచ్చి ఆదరించలేదు. ఆ సేవకుడు కూడా రాలా. మరి ఇప్పటికి వెళ్ళారో తెలియదు కానీ నాకు ఒక్కళ్ళు కూడా ఆ రోజు రాలా. ఏమైంది అప్పుడు? కాపరు ఏమయ్యాడు? విశ్వాసులు ఏమయ్యారు? బాధ్యత ఏది నీకు? మందిరానికి వచ్చినా రాకపోయినా నాకు చిన్న కబురు తెలిస్తే ఏ సంఘస్థులైనా ఏ విశ్వాసులు వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను నేను. నాకేముందంటే, దేవుని పట్ల, దేవుని పరిచర్య పట్ల, యేసయ్య పట్ల బాధ్యత ఉంది నాకు. దేవుని స్తోత్రం. దేవుడు నా భారాన్ని, ఒక బాధ్యతనిచ్చాడు నాకు. నేను బాధ్యతగా ఉండాలి. నా ఊపిరినంత వరకు బ్రతములాడుతూ ఉన్నాను, ప్రభుని వేడుకుంటూ ఉన్నాను, అడ్డుపడుతూ ఉన్నాను. ఒక సేవకుడు ఏం చేయాలంటే,
విశ్వాసి తెలియకో తెలుసో అపవిత్రతలో మునిగిపోతూ ఉంటారు, చెడు అలవాట్లు వదులుకోర్రు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీలో మార్పు రావడానికి ములులు పెడతా ఉంటాడు ఆయన. దాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. ఏం చేయాలంటే పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సొదొమ పట్టణాన్ని దేవుడు ఏం చేస్తా, అగ్నిగంధకాల చేత కాల్చేస్తారు. పాపంతో నిండిపోయింది అక్కడ. అర్థమైంది మీకు? అప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరు? అబ్రహాం గారు. అయ్యా, ఆ దేశంలో 100 మంది ఉంటే కాపాడతావా? ఎస్ కాపాడుతాను. 50 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, ఆఖరికి ఒక్కడు కాపాడుతాను. ఎందుకురంటే తన బంధువు కొరకు అడ్డుపడుతున్నాడు. చంపబడకూడదు, కుటుంబం రక్షింపబడాలని. ఒక సేవకుడు విశ్వాసు కొరకు దేవుణ్ణి అడ్డగించాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. నేను నిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాళ్ళు చెప్పినా నాకు చెప్పకపోయినా నా బాధ్యత ఏంటి? ప్రార్థన చేయటం. దేవుడు నిశ్చయముగా దీర్ఘాయువుతో నింపుతాడు ఆయన. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు ఆయన. ఆయన నమ్ముకున్న వారిని అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదాయన. విశ్వసించండి. బాధ్యతతో కూడిన ప్రార్థన ఇకనైనా నీవు భక్తిని చేయగలిగితే, దేవుడికి విరోధంగా నడుచుకొనకుండగా, దేవునికి విరోధంగా నడుచుకోకూడదండి. అందుకని అపోస్తలుడైన పౌలు తీయని మాటలు చెప్పక నేను ఆత్మ సంబంధమైన దేవుని శక్తిని పొందుకుని మీకు ఉపదేశిస్తున్నాను అంటున్నాడు. అర్థమైందా మీకు? అందుకని నేను కూడా వాక్యం చదివి పౌలు గారిని మోడర్న్గా తీసుకుని నేను కూడా అలా బ్రతకాలని, అలా వాక్యం చెప్పాలని, అనేక సంఘాలు కట్టాలని, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని నేను కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. మరణకరమైన రోగం వచ్చింది. ఏ పాపం చేయలేదు. హిజ్కియా చేశాడా? కాలుకు పుండు పుట్టింది. ప్రవక్త వచ్చాడు. ఒరే బాబు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకుని నీ కూతురికి పెళ్లి చేసి, నీ కొడుకు పెళ్లి చేసి, ఆస్తులు గిస్తులన్నీ రాసేసి అన్ని చక్కబడిపో, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు అని చెప్పాడు. ఎవరో? ప్రవక్త. అర్థమైందా మీకు? ఈ మాట విన్నాడు. విని ఇదిగో ఈ గోడ తొట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ సన్నిధిలో ఎట్లా బ్రతికాను, ఎలా యథార్థంగా నేను బ్రతికాను. చూడండి, ప్రార్థన నిన్ను కాపాడేది. అక్కడ భక్తి చేశాడు, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతికాడు. బ్రతకడం ద్వారా ఆ యథార్థమైన భక్తి ఏం చేసిందంటే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఆపద కలిగినప్పుడు దేవుడు అడ్డుపడాలంటే నువ్వు భక్తి చేయాలి. అప్పుడు వరకు నీ ఇష్టానుసారంగా బ్రతికి ఆపద వచ్చినప్పుడు అయ్యా అంటే ఆయన ముఖం చాటేసుకుంటాడని బైబిల్ చెబుతుంది. అర్థమవుతుందా మీకు? నువ్వు బాధ్యతతో భక్తి చేయకపోతే, బాధ్యతతో నడిపించబడకపోతే, నీకు అక్కర ఆపద వచ్చినప్పుడు అయ్యా అని చేతులు ఎత్తితే ఆయన మొహం చాటేసుకుంటాడంట. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం బాధ్యతతో ఇక నుండి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నడిపించబడితే మనము అన్ని విషయాలలో, అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ఉంటాం. హల్లెలూయా. అది వేసుకోండి, ఫ్యాన్ వేసుకోండి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే
ఆపత్కాలము